యశ్వమతి. జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాదపద్మాలకు ప్రణామాలు స్వామి. స్వామి, ఈ 121 రోజులో సరిగ్గా 47-49 శ్లోకాల్లోనే స్వామి ఇక్కడే మరియు యథార్థముగా ఆ చిచ్చమత్కృతి దేని చేతను పూరితము కాకయుండును. మనుజుల సంకల్ప నగర నివాసులు దేశకాలముల అవరోధము కొరకై పరస్పరము చేష్ట నొనర్పకుండుట ఎట్లు కలదో అట్లే ఈ సృష్టిని గూర్చియు ఎరుంగుము అన్నారు కదా స్వామి. ఇక్కడ మనుజుల సంకల్ప నగర నివాసులు అంటే మనుజులు సంకల్పంలో చూసేవాళ్ళు అనేది అర్థమైంది స్వామి. కానీ అదే దేశకాలముల అవరోధము కొరకై పరస్పరము చేష్టను నడుపుకుంటుట ఎట్లు కలదో అనేది తెలియలేదు స్వామి. నీ నీ మనసులోని నివాసం చేసేవాళ్ళు, నీ సంకల్పంలో ఉన్నవాళ్ళు, నీ సంకల్ప నగరంలో నివాసం చేస్తున్న వాళ్ళు మరొక సంకల్ప నగరంలో నివాసం చేసే వాళ్ళతోటి వ్యవహారం చేయగలుగుతారా? చేయలేదు స్వామి. ఆ విషయం చెబుతుంది అన్నమాట. ఇది ఇక్కడ అక్కడ దేశం, అక్కడ కాలం వేరు, ఇక్కడ వేరు. వారి దీని మీదే ఉంటారు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ జూమ్ క్లాస్లో ఉన్నవాళ్ళు ఇదే జూమ్లో ఇంకో ప్లాట్ఫామ్ మీద ఉంటున్న, అంటే ఇదే ప్లాట్ఫామ్ మీద ఇంకొక గ్రూప్గా ఉంటున్న వాళ్ళ మాటలు వెళ్ళలేరు కదా. కాబట్టి ఈ దేశ కాలాల, ఆ దేశ కాలాలు, ఆ రెండు అనుభవ కాలంలో సత్యంగానే తోస్తున్నప్పటికీ ఇవి తత్స్వరూపాలే అయి ఉన్నాయి, కానీ అన్యం కాదు. అనుభవ సమయంలో మాత్రం పోదానికి ఒకటి భంగపరచుకోవటం అనేది కూడా ఇక్కడ జరగదు అని చెప్పటం ఇక్కడ ఉద్దేశం. అర్థమైంది కదా. చేష్టం అనర్చకపోవటం అంటే పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు కలిగిన రెండు దేశకాలాలు అయితే ఉన్నాయో ఆ రెండు తత్స్వరూపములే అయినప్పటికీ అప్పటికి తాత్కాలికమైన భేదాన్ని మాత్రం అవి అనుభవిస్తూ ఉంటాయి. అంటే అది వేరు, ఇది వేరు అనేది దేనికి దానికి అది మాత్రమే కనిపిస్తుంది తప్ప అన్యమైంది కనపడదు. ఎప్పుడైతే ఏకత్వ జ్ఞానం కలిగిందో, సర్వజ్ఞానం కలిగిందో, అప్పుడు ఆ జ్ఞానం కలిగిన చోటనే అది మాయమైపోయింది. ఏది? ఈ భేద జ్ఞానం. ఎప్పుడు భేద జ్ఞానం మాయమైపోయినదో అప్పుడు ఈ దేశకాలాల అవరోధం అనేది ఇక అనుభవానికి రాదు. ఎందువల్లంటే దేశకాలాలు ఎప్పుడైతే అప్పటి వరకు అనుభవించబడుతున్నాయో, ఎప్పుడైతే మాయమై కేవలత్వం అనేది స్థాపించబడిందో, అంటే కేవలత్వ అనుభూతి స్థాపించబడిందో, అప్పుడు తత్స్వరూపమే కాబట్టి, కేవల స్వరూపమే కాబట్టి సర్వము అంతా చూడబడినట్లు అవుతుంది, అంతా మాయమైపోయినట్లు అవుతుంది. అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది స్వామి. సో జీవన్ముక్త స్థితి ఎందుకని విదేహముక్త స్థితిని గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. జీవన్ముక్త స్థితి ఎందుకు కూడా దీన్ని చూడవచ్చు అనమాట. ఉదాహరణకి లీలోపాఖ్యాన్ని ఒకసారి స్మరిస్తే, లీలాదేవి, సరస్వతీదేవి, లీలాదేవి ఇద్దరు కలిసి ఆ 3 బ్రహ్మాండాలు తిరిగారు. అక్కడ అటువంటి దృశ్యాలు ఉన్నాయి, ఇక్కడ ఇటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదటి బ్రహ్మాండంలో వేరే దృశ్యాలు కనిపించినాయి వాళ్ళకి. వీటికి పరస్పర అవరోధం ఏమున్నది? వీళ్ళిద్దరూ అక్కడ ఇక్కడ తిరిగి చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడ విషయాలు అక్కడే ఉన్నాయి. ఎప్పుడైతే వారు ముక్తులయ్యారో అప్పుడు మాత్రమే మూటిని దర్శించగలిగారు. సరస్వతీదేవి ఆమె సహజ ముక్తి స్వరూపిణి కాబట్టి ఆమె విషయంలో అలా ఉంచితే, లీలాదేవి సరస్వతీదేవి అనుగ్రహం వల్ల, తన అనుష్ఠాన బలం వల్ల ఆ సమయం ప్రాప్తించి ఆమెకు కూడాను ముక్తి కలిగింది. కలిగినందువల్ల ఆ దక్కిన బ్రహ్మాండాలకి ఆమె స్వయంగా కూడా వెళ్ళగలిగింది. అవునా కదా? విన్నారు కదా ఆ విషయాన్ని.
ఇప్పుడు దీన్ని మామూలు ఉదాహరణగా మనకి ఎలా ఇంకా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఈ లోకంలోనే వాళ్ళ వాళ్ళ అధికారాలను అనుసరించి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల మీద ఆధిపత్యాలు ఉంటాయి. ఆయా ప్రాంతాల మీద, ఆయా ఉమ్, కర్తవ్యాల మీద, స్వామి. అధికారాల మీద. అంటే ఒక కలెక్టర్ తన జిల్లా తన ఏదైతే ఉందో ఆ బౌండరీస్ లోపల ఆయన అధికారం చెల్లుతుంది, ప్రక్క దేశంలో చెల్లుబాటు కాదు. అవును స్వామి. అలానే ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్కి వచ్చేటప్పటికి ఏ సెక్షన్కి సంబంధించి ఆ సెక్షన్లోనే అక్కడ వ్యవహారాలు ఉంటాయి, కానీ ప్రక్క దాంతో తీసుకుని వచ్చి ఇక్కడ కుదరదు. లోకి ప్రవేశిస్తారు, అక్కడ పనులు చేసుకుంటారు. ఈ సెక్షన్స్ మధ్య డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది కుదరదు. ఇది ఆఫీసుల్లో సహజంగా మనం చూసేదే కదా. అవును స్వామి. అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. అంటే వీళ్ళే నిర్ణయం చేసి కలవడం అనేది కుదరదు. కుదరదు. అలా చేయాలంటే కనుక ఆ పై అధికారం వాళ్ళకి ప్రాప్తించి ఉండాలి. ఇలా ఈ పై అధికారం ఏమిటంటే ఇక్కడ తత్స్వరూపాన్ని పొందడం. తదాత్మనా తత్సంబంధం దృశ్యత్వేన ఉపలభ్యతే అని 45వ శ్లోకం చెప్తుంది. సర్వం సర్వప్రకారాఢ్యం అనంతమేవ యత్నతః. కాబట్టి ఎక్కడికక్కడే అంతు పొంతు లేని అనుభూతి, ఎక్కడ దేశం అక్కడదే, ఎక్కడి కాలం అక్కడదే. కానీ ఈ దేశకాలం నశించకుండా మరొక దేశకాలంలో ప్రవేశించడం అనేది కుదరదు. ఈ దేశకాలం నశించడం అనేది తత్స్వరూపాన్ని పొందితే తప్ప సాధ్యం కాదు. తత్స్వరూపాన్ని పొందిన వాడికి ఏ విధంగా అయితే తాను దీపమై వెలిగిన వాడికి తానున్న గదిలోనే కాకుండా తాను వెళ్లే ప్రతి గదిలో కూడా చీకటి నశించిపోతున్నట్లుగా ఇతడికి దృశ్యం ఎప్పుడు ఎక్కడా కూడా లేదు. అర్థమవుతుంది? అర్థమవుతుంది స్వామి. ఈ విషయాన్ని తెలియజేయడానికి చెబుతూ ఉన్నారు. ఇక్కడ సువర్ణము, తర్వాత ఆభరణాలు, వాటి ఉత్పత్తి అని చెప్పారు. సువర్ణం అనేది లేకుండా ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది? చిదత్వం లేకుండా, చైతన్యం లేకుండా ఇప్పుడు ఎక్కడ ఏది కూడా సంభవం కాదు. ఒక్కటి ఏమిటంటే ఇది సువర్ణం అనే బుద్ధి, లేదు కటకత్వం, లేకపోతే ఆభరణ బుద్ధి అనే దీంట్లో ఆభరణ బుద్ధి కలిగిన చోట సువర్ణం విస్మరించబడుతూ ఉన్నది. సువర్ణ బుద్ధి కలిగిన చోట ఆభరణం యొక్క ప్రసక్తి లేదు. ఒకవేళ ఆభరణం పేరుతో పిలువబడ్డ సువర్ణ స్పృహ మాత్రమే ఉన్నది కాబట్టి దాని విలువ దానికి చక్కగా కనిపిస్తున్నది, దాని వాస్తవ స్వరూపం. అక్కడ ఇబ్బంది లేదు. అర్థమైందా? అర్థమైంది. ఇది తత్వం. ఈ విషయాన్ని చెప్పడానికి ఇలా చెప్పారు. ఇక ఇది అక్కడ దానితోటి పూరించబడింది, దీనితో పూరించబడింది అని చెప్పడానికి అది లేదు అని చెబుతున్నారు. పూరితం చిచ్చమత్కారో నచకించిన పూరితం సంకల్ప నాగరా నృణ మిథ స్పందంతి నో యథా అని చెప్పి ఇవన్నీ ఈ ఉదాహరణలన్నీ ఇచ్చుకుంటూ దాన్ని వాస్తవ తత్వాన్ని స్థాపించడానికి మన మనస్సుల్లో, స్థాపించడం అంటే ఎక్కడో స్థాపించడం కాదు, ఆ జిజ్ఞాసు లేకపోతే సాధకుని యొక్క మనసులో దాన్ని స్థాపించడం కోసం అని చెప్పి వశిష్ఠ భగవానుడు ఈ విధంగా సమాధానం చెప్పారు. అర్థమైందా? అర్థమైంది. ఇది మళ్ళీ వినండి, అలాగే స్వామి. దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు. వాళ్ళ శంకరపుర నగరంలో ఎవరైనా ఏదైనా స్పందించి పనులు చేసుకుంటున్నా వాళ్ళు దాన్ని అంగీకరించినంత వరకే కదా ఆ పనులు ఉంటాయి, లేకపోతే అవి మిథ్యలేగా. మిథ్యలే స్వామి. జగత్తు మిథ్య అని చెప్పి తెలిసినప్పుడు ఆ తెలుసుకున్న వాడికి ఇదంతా మిథ్య మాత్రమే, తెలియని వాడికి అది సత్యం. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది స్వామి. అది వంధ్యాపుత్రుని కథ యందు వంధ్యాపుత్ర వర్ణనలో మునిగిపోయిన వాడి శ్రవణంలో శ్రవణము అలా జరిగిందా, ఇది పద్ధతి కదా, ఇది పద్ధతి కాదు కదా అనే మాటల్లోకి వెళ్ళిపోయిన వాడికి అదంతా వాస్తవంగా తోస్తూ ఉంటుంది. కానీ వాడు అసలు లేనివాడే, వాడి గురించి మాట్లాడుతున్నాం మనం, ఇదంతా కూడా ఒక వినోదం మాత్రమే అని చెప్పి ఎవడైతే గుర్తెరిగి ఉన్నాడో వాడు దాని అందరి ఆవేశాలకు కానీ ఇతరమైన భావోద్వేగాలకు కానీ గురికాడు, లేకపోతే పట్టుబడడు వాటికి. ఇది సంగతి. స్వామి.
ఉమ్? వాళ్ళందరూ కూడా ఆ దేశకాల దీనికి దొరకరు. అది సంగతి. విషయం తెలిస్తే, తెలియకపోతే అంతే. నెక్స్ట్. అంతే స్వామి. జై శ్రీరామ్ స్వామి. జయ జయ రామ జగదీశ, నమో నమో రామ నారాయణ. జయ జయ రామ జగదీశ, నమో నమో రామ నారాయణ. నమః శాంతకార భుజగశయన, నమో శ్రీపద్మనాభ నమః సురేశ. నమః విశ్వధార గగన సదృశ, నమో మేఘవర్ణ నమః శ్రీశుభాంగ. నమో లక్ష్మీకాంత కమలనయన, నమో నృహరే యోగి హృద్యానగమ్య. నమో నమో వందేహం త్వం శ్రీవిష్ణు. నమో 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 భవభయహర. ఓం నమో నమః సర్వలోకైకనాథ. జయ జయ రామ జగదీశ, నమో నమో రామ నారాయణ. జయ జయ రామ జగదీశ,